పార్టీలు ఏం చెప్పుకుంటే ఉల్లా మా పార్టీ గెలుస్తుందంటే మా పార్టీ గెలుస్తుందంటారు, మాకు ఇన్ని సీట్లు పక్క అంటే మాకు అన్ని సీట్లు పక్క అంటారు, అధికారంలో ఉన్నోళ్ళైతే మొత్తానికి మొత్తం మేమే ఊడ్చుకపోతాం అంటుంటారు అంతే కదా. కానీ ఓట్లు సీట్లకి ఇంకా టైం ఉందనుకున్నారో ఏమో కానీ ఈ నడుమ జంపింగ్ల రాగం అందుకున్నారు అన్ని పార్టీల లీడర్లు. ఇంతకు ఎవరెవరు ఏమేమంటుర్రో ఇందాం పాన్రి. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షాలు ఖతర్నాక్ వార్నింగ్లు ఇస్తున్నాయిల్లో, అదేందో మొదలు బీఆర్ఎస్ కెళ్ళి సురువు చేద్దాము. బిడ్డ నువ్వు గేటులు తెరిచినావు, మేము ఇంకా గేటులు తెరవలే. ఇక మేము గేటులు తెరిచిన రోజు మీరు మొత్తం భూస్థాపితం అవుతారు. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు పోకుండా చూసుకోండి. మా బీఆర్ఎస్ గేట్లు తెరిస్తే మీ కాంగ్రెస్ ఖతమవుతుందని కౌశిక్ రెడ్డి గారు ధమ్కి ఇస్తుంటే మా పార్టీలకు వెళ్ళి కూర్చోడు కాదు మీ పార్టీలకు వెళ్ళి కూడా చూసుకోరని వినోద్ సార్ సలహాలు ఇస్తున్నాడు సర్కారోళ్లకు. ఇక బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సార్ మాట ఏంటంటే గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి, వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి అగనట గేట్లు తెరిచినందుకు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళే ఉరుకుతారు జర పైలము అంటున్నాడు. మరి నిజంగానే పరిస్థితి గిట్లున్నదా అంటే రాజకీయం మొత్తం రివర్స్ లో నడుస్తుంది. ఇంకా బీఆర్ఎస్ ఉండలేమని దండం పెట్టి కాంగ్రెస్ లో గుసాయిస్తున్నారు. బీజేపీకి చేసిన సేవలు చాలని గాంధీ భవన్ తో పట్టినారు. ఏదో కార్యకర్తలకు ధైర్యం ఇస్తానికి డైలాగులు కొడుతున్నారు కానీ కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడానికి ఎమ్మెల్యేలు తయారున్నారని ఏ టీవీ పెట్టినా ఏ పేపర్ మర్రేసినా జంపింగ్ లో వార్తలు జెండు బాంబు రాసుకునేటట్టు చేస్తున్నాయి అధ్యక్షుల వారిని. కిడ్నాప్ చేసినట్టే ఎత్తుకొచ్చుకోకుండా పెట్టినా కట్లు తెంపుకొని పోతున్నారు. ఫస్ట్ మనోళ్ళం కాపాడుకుంటే బాగుంటదేమో సాలరు. ఇక ఎమ్మెల్యే ఓడిన ఎర్రబెల్లి సార్ ఏమంటున్నాడంటే ఏదో బిజినెస్ చేసేటోళ్ళు, ల్యాండ్ దందాలు చేసేటోళ్ళు, తప్పు పనులు చేసేటోళ్ళు. మరి అప్పట్లో మీరు కూడా టీడీపీలకు వెళ్ళి పవర్లున్న బీఆర్ఎస్ లకు వచ్చిండ్రు కదా సారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎక్కరుండో పనివంతుడు ప్రవీణ్ రావు మీ సుట్టమేనట. ఫోన్ ట్యాపింగ్ కేసులా మీకు కూడా సర్కార్ తోటి ఎక్కడ పడుతుందేమో జర చూసుకో సారు. ఆయన ఎవ్వరో తెలియదు, ఆయన ముఖం కూడా తెలియదు. ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట, వాళ్ళ అమ్మ ఎరికే. ఆయన ఫోర్స్ చేసి నా పేరు ఇరికేయాలనే ప్రయత్నం చేస్తాను. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు.